దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది బయటికి వెళ్ళి చెడిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. చూడండి, తల్లిలు లేకపోతే తండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారు ఏమంటారు, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. అనేక మంది వారు పాడైపోతూ ఉంటారు. దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యం సెలవిస్తుంది. తప్పిపోయినటువంటి కుమారుడి గురించి మనం అనేక సందర్భాల్లో అనేక మంది సేవకులు చెప్పారు, మనం విన్నాం. ఏమిటంటే, ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు బయటికి వెళ్ళి పాడైపోయాడు. ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. అప్పుడు అంటే దానికి ముందు ఏం జరిగింది మనందరికీ తెలుసు కదా. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి మరలా వచ్చి ఆస్తిని అంతా తిరిగి పట్టుకుని వెళ్ళిపోతాడు. అంతా కూడా దుర్వ్యాపారం చేసి తినటానికి కూడా తిండి లేకపోతే అప్పుడు అనుకుంటాడు, అతనికి బుద్ధి వచ్చి ఇదిగో నా తండ్రి ఏంటి అనేక మంది కూలివారు ఉన్నారో, కనీసం ఒక కూలివాడికైనా సరే నేను వెళ్ళాలని బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని చేర్చుకొని మెడ మీద ముద్దు పెట్టుకుని, ఇదిగో నా కుమారుడు తప్పిపోయాడు, చనిపోయాడు, మరలా తిరిగి జన్మించాడు. కనికిరిపడి ముద్దు పెట్టుకున్నప్పుడు అతని యొక్క కుమారుడికి ప్రశస్త వస్త్రములో ఉంగరాన్ని తొడిగి ఎంతో పెద్ద విందు చేస్తాడు. చేస్తూ ఉంటే అప్పుడు ఆ విందు చేస్తున్నారో అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. మరి చిన్న కుమారుడు వచ్చాడు, మరి పెద్ద కుమారుడికి ముందుగానే ఇన్ఫామ్ చేయాలి కదా. ఇదిగో నీ తమ్ముడు వచ్చాడు, గొప్ప విందు జరుగుతుంది, నువ్వు వచ్చే మధ్యలో నుంచి. మనం కూడా అంతే కదా, మనం ప్రేమించిన వారు ఉంటే కనుక ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా నువ్వు ఇప్పుడే రావాలి, నువ్వు వస్తే కానీ ఏది కూడా మేము ప్రారంభించము అంటారు. నిజంగా ప్రేమించినటువంటి వారు వచ్చిన తర్వాతే చేస్తారు. అట్టి రీతిగానే మరి ఈ పెద్ద కుమారుడు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండేను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా, పొలంలో నుండి ఆడు యథావిధిగా ఏ విధంగా అయితే వస్తాడో అదే సమయానికి వచ్చాడు. రాగా ఇతని యొక్క చెవికి మంచి మ్యూజిక్, వాయిద్యాలు ఇవన్నీ కూడా వినబడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక పనివాడిని పిలిచి బయటికి, వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యములు జరుగుతూ విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా. ఎందుకంటే చిన్న కుమారుడు ఎప్పుడైతే గనక తండ్రిని విడిచి కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడో ఇంకప్పటి నుంచి కూడా ఈ యొక్క ఇంటిలో ఎటువంటి ఫంక్షన్స్ జరగటం లేదు, ఎటువంటి సందడి లేదు. ఎందుకంటే ఒకడు తప్పిపోయాడు కదా, ఒకడు వెళ్ళిపోయాడు కదా, ఆ బాధలో ఉన్నారో. మరలా ఎప్పుడైతే చిన్న కుమారుడు వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయో ఇతను గ్రహించేసుకున్నాడు. అయినప్పటికీ ఆ పనివాళ్ళలో దాసులు ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడలను వధించినను. వీడు చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. నీ తమ్ముడు వచ్చాడు, ఇదిగో ఆ యొక్క క్రొవ్వినటువంటి దూడలను వధించి మంచి సందడి చేస్తున్నాడు అని చెప్పినప్పుడు పెద్ద కుమారుడు అంటే అన్న ఏం చేయాలి, సంతోషముతోటి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అయ్యో నా తమ్ముడు, వాడికి తెలియకుండా వెళ్ళిపోయాడు, జ్ఞానం లేదు వాడికి, కానీ తిరిగి వచ్చాడు అని నిజమైనటువంటి ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడో వచ్చి కౌగిలించుకుంటాడు తమ్ముడిని. కానీ వీడు పొలంలో ఉండగానే వీడు కౌరు వెళ్ళలేదంటే
వీడి సంగతి ఏంటో తండ్రికి తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, మనం అనుకోవచ్చు ఈ దినాల్లో బయటికి వెళ్ళినటువంటి వారే కాదు పాడవటం, ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా వీడికిలాగే పెద్ద కుమారుడు కూడా పాడైపోయినటువంటి వాడే. కానీ వీడికి కనపడలేదు. ఈ దినాల్లో మనం అనుకుంటాం సంఘము నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి వారు అయ్యో సంఘములో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు అని అనుకుంటాం. కరెక్టే. అలాగని సంఘంలో ఉన్నవారు అందరూ కూడా బాగానే ఉంటారా? ఉండరు. కొంతమంది ఉంటున్నట్టుగా నటిస్తారు. బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతారో పాడైపోతారు వీరు. మనం అనేక మందిని ఆ విధంగా చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది లోపడే ఉంటారు, పెద్ద భక్తి పరుల్లాగా ఉంటారు. కానీ వారి హృదయం దేవునికే తెలుసు. అట్టి రీతిగాని వీడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. చూసారా, వీడి కోపం ఎందుకు? కయ్యనికి కోపం ఎందుకు వచ్చింది? ఓకే, నా అర్పణలో తీసుకోలేదు దేవుడు. తమ్ముడు నువ్వు ఇచ్చావు, ఎలాగిచ్చావంటే ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసినేమో, ఏబేలు నీకు కోపమేలా కయ్యను, ముఖము చిన్నబుచ్చుకొనుటి అలా అని దేవుడు అడిగాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ పెద్ద కుమారుడికి ఏమైంది? అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. అంటే వీడికి మనసులో ఏదో ఉంది. ఎవడు తప్పిపోయాడు? ఇప్పుడు చిన్నవాడు తప్పిపోయి వచ్చాడు, తిరిగి వచ్చాడు, బుద్ధి తెచ్చుకుని వచ్చాడు, మంచివాడు నిజంగానే. మనం కూడా ఒకవేళ తప్పిపోతే నీ తప్పు తెలుసుకుని మరలా దేవుని సన్నిధిలోకి రావాలి. తెలిసి కూడా నువ్వు మరలా తప్పు మీద తప్పు చేస్తే అది ఇంకా పాపము. కానీ చిన్న కుమారుడు తప్పు తెలుసుకున్నాడో వచ్చాడు. అందుకే తండ్రి హక్కుని చేర్చుకున్నాడు. ఇదనాన్న మన పరలోకపు తండ్రి కూడా నువ్వు తెలిసి తెలియకో పొరపాటు చేసి నువ్వు లోకంలో జీవిస్తే ఆ తప్పు తెలుసుకుని దేవునికి దగ్గరగా నువ్వు జీవించి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకుని బుద్ధి తెచ్చుకొని నువ్వు దేవుని ఆరాధిస్తే ఆయన హక్కుని చేర్చుకొని నిన్నెంతగానో ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ వీడు ఇంటిలో ఉన్నాడో మనం ఎప్పుడు చిన్న కుమారుడు తప్పిపోయాడు, దుర్వ్యాపారం చేశారు అని అంటాం. కానీ పెద్ద కుమారుడు ఇంకా తప్పిపోయాడు. వీడు చూడండి అంటున్నాడు, లోపలికి వెళ్ళనొలకపోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, పాపం చూడండి తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. తండ్రి తన బిడ్డల కొరకు తను తినకపోయినా సరే బిడ్డలకు పెడతాడు. మరి ఈ లోకానుసరమైనటువంటి తల్లిదండ్రులు ఆ విధంగా ఆలోచిస్తే పరలోకపు తండ్రి మన కోసం ఎంతగా ఆలోచిస్తాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సోదరి సోదరులారా. మరి మనం దేవునికి ఎంత దగ్గరగా ఉండాలి, దేవునికి లోపడాలి. నీ ఆరోగ్యం, నీ పరిస్థితి, నీ జీవితము, నీ కుటుంబము, నీ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చక్కటి రీతిలో ఉండాలంటే నువ్వు తండ్రి పరలోకపు తండ్రి మాట వినినట్లయితే, ప్రభువా పరిశుద్ధాత్మదేవా నా తండ్రి నేను నీ మాట వినట్లేదయ్యా, నీ ఇష్టానుసారంగా జీవించట్లేదు, నీ మార్గంలో నడిపించంటే దేవుడు నడిపిస్తాడండి. మన దేవుడు నువ్వు నీతిగా న్యాయంగా నువ్వు జీవిస్తే తండ్రి వెలుపలికి వచ్చి, తండ్రి బయటికి వచ్చాడు, గుమ్మం దాటి మెట్లు ఆయన దిగాడు. అవును కదా, ఈ లోకంలో నశించిపోతున్నట్టు మనము ఎంత దుర్మార్గులమైనా సరే కుడిమికి ఎడమకి తేడా తెలియకుండా ఈ దినాలు అనేక మంది తల్లి ఎవరో చెల్లి ఎవరో భార్య ఎవరో కన్ను మిన్న అనకుండా ఈ లోకంలో ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం, వింటున్నాం కదండి. తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. తండ్రి వెలుపలికి వెళ్ళి, కానీ వీడు ఎంత కోపమండి వీడికి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అంటే కోపము అంట మనం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అంటే మనం కోప పడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కోప పడకూడదు. మనం కోప చిత్తునితో కూడా, కోపం ఉన్న వాళ్ళతో కూడా స్నేహం చేయకూడదంట. జ్ఞాపకం చేసుకోండి ప్రియ సోదరి సోదరులారా. చీటికి మాటికి కొంతమంది కోపడుతూ ఉంటారు, అది కోపపడకూడదు. తండ్రే వెలుపలికి వచ్చి ఆయన అంటున్నాడు, వెలుపలికి వచ్చి
లోపలికి రమ్మని తండ్రి అడుగుతున్నాడు, లోపలికి రమ్మని బతిమాలి కొనేను. తండ్రి బతిమాలి కొన్నాడండి. ఈ దినాన్ని కూడా ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, తప్పిపోతున్నటువంటి వారిని కూడా పరలోకపు తండ్రి కూడా, అయ్యో నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడే, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానని ఆయన ఎంతో ప్రాధేయపడుతున్నాడు. మన హృదయం అనే ఆ తలుపు యొద్దకు వచ్చి ఆయన తట్టుతున్నాడండి. అయ్యో నా కుమార్తె, నా కుమారుడు నా మాట విని వారి యొక్క హృదయం అనే తలుపుని తెరుస్తారేమో అని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ ఈ లోకమనే మత్తులో మనం పడిపోయి ఉన్నాము. వీడు కూడా, ఈ పెద్ద కుమారుడు కూడా బయటికి వెళ్ళిపోయిన వాడు చెడిపోయాడు అనుకున్నాం మనం. వాడు బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చాడు. నేను నీ తండ్రినని, నీ కుమారుని అనిపించుకుంటాను, నేను యోగ్యుడిని కాదన్నాడో అదేవిధంగా మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి తండ్రి హక్కును చేర్చుకున్నాడు. ఎందుకు? చిన్న కుమారుడి యొక్క మనస్తత్వం ఏంటో తండ్రికి తెలుసు, మనకు తెలియదండి. లోకానుసారంగా మన బిడ్డల యొక్క మనస్తత్వం మనకు తెలీదా? వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి, మరి పరలోకపు తండ్రికి తెలీదా? మనం జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి ఆలోచించినటువంటి దేవత దేవునికి, పుట్టినటువంటి భూమి మీద పుట్టినటువంటి మన బిడ్డలకే మనకి ఎంత ప్రేమ ఉంటే మన తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది. ఈడు పెద్దవాడు లోపలికి రమ్మన్నా సరే రావట్లేదు, బతిమాలాడండి తండ్రి. తండ్రి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. బతిమాలుకొని అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఏమన్నాడో తండ్రి అని అంటలేదు, ఇదిగో. మనం కూడా ఏం చేస్తాం? ఇదిగో ఇలా చూడు అంటాం. బ్రదర్ ఇట్లా చూడండి, నాయన ఇట్లా చూడు, అమ్మ ఇట్లా చూడు అనరు. కోపంలో ఉన్నాడు వీడు. ఇదిగో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఏమంటున్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర ఉన్నాను, నీ ఆజ్ఞ ఎప్పుడు మీరలేదు అంటే తమ్ముడు తిరిగి వచ్చేసాడని, రాకుండా ఉంటే నీటికి బాగుండేమో. కొంతమంది అలాగ ఆలోచిస్తారు కదా, వీడు రావట్లే, ఇంకా అంతా మందే, ఆ బ్యాచ్ గడి వీడు. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదండి. మనకున్నా లేకపోయినా ఎదుటివారు బాగుండాలని ఆలోచించాలి. మన సొంత సహోదరులే ఈ దినాల్లో కూడా, సొంత కుటుంబంలోనే అన్నదమ్ములకి, అయ్యో నా అన్నయ్య కదా, నా తమ్ముడే కదా, సరే నాన్న మన ఇద్దరం చక్కగా ఉందాం, ఇద్దరం సరిసమానంగా తీసుకుందాం. లేదు, నువ్వు ఇస్తావా చేస్తావా తమ్ముడు లేకపోతే అన్న. అంత భయంకరంగా ఉంటున్నారు ప్రియ సోదరి సోదరులారా. ఈ భూలోకానికి మనం ఏ విధంగా వచ్చామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవడు కూడా పిన్నిస్ కూడా తీసుకెళ్ళలేడు, అది గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేకుండా తినరో ఎదుటి వరకు పెట్టరు. అలాగని చెప్పేసి మిమ్మల్ని పెట్టమని అంటలేదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, లేని వరకు పెడితే ప్రభువారు అన్నారు కదా. ఇదిగో దేవుడు అన్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు నా ఆకలిని తీర్చారు, నేను దాహంగా ఉన్నప్పుడు నా దప్పికని మీరు తీర్చారు, వస్త్రహీన ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారంటే ఏంటి? కొంతమంది పిల్లికి కూడా వేరంట. ఆలోచించుకోండి ప్రియ సోదరి సోదరులారా. వీడు, ఇదిగో నేను ఆజ్ఞ ఏం మేరలేదే, అయినను నా స్నేహితులతోటి సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లైనా ఇలేదే. మనం కూడా అంతే కదా, ఇయ్యే చిన్న చిన్న ఈ కోరుతాం. అయ్యో మందంతా నీదేరా బాబు అంటుంటే దేవుడు కూడా, అయ్యో నాయన నీకు ఇవి కాదు, నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి, ఇవన్నీ నీకే నాయన అంటే మనం ఏంటి, నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం మనం. వీడు కూడా ఏమన్నాడు, ఒక్క మేకపిల్ల కూడా, అదే మేకల మందంతా నీదే కదా, తండ్రిది బిడ్డలదే కదా. ఏమన్నాడు, నాకు ఒక మేకపిల్లనైనాను, నాకెన్నడను ఒక మేకపిల్లని ఇయ్యలేదు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో, ఏమన్నాడు, అయితే నీ ఆస్తిని ఎలా మారిపోయింది చూసారా ఇప్పుడు ఇక్కడ, నీ ఆస్తిని. వీడికి ఏం కావాలి, మొత్తం అంతా వీడికే కావాలనుకుంటారు. మొత్తం మీద వాడు తిరిగి రావటమే, తమ్ముడు తిరిగి రావటమే వీడికి గుండెల్లో గుణపం దిగిపోయింది. ఇక్కడ ఎవడు తప్పిపోయినట్టు? ఇప్పుడు వీడి ఇంటిలో ఉండి తప్పిపోయాడు, ఇంటి లోపలికి రాలేదు. తండ్రి పిలిపి బతిమాలుకుంటున్నా సరే వీడు రావట్లేదంటే వీడి మనసు ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి సోదరి సోదరులారా, బిడ్డల యొక్క మనసు తండ్రికి తెలుసు. అలాగే
మన పరలోకమందున్న తండ్రికి మన మనసులు తెలియదా? మన జీవితాలు తెలియదా? ఒక్కసారి ఆలోచించండి. సమయం లేదు కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈ నీ కుమారుడు, తల్లులు కూడా ఏమంటారు? నీ కొడుకు, లేకపోతే తండ్రి నీ కుమార్తె అనేలాగా ఈ నీ కుమారుడే కానీ అంటున్నాడు, కానీ నా తమ్ముడు ఇదిగో ఆడిష్టసరంగా తిరిగేశాడు అని అంటున్నాడా? అంటలేదు. వీడు ఎంత దుర్మార్గుడు అండి. ఈ నీ కుమారుడు అంట, అంటే పరాయి వాళ్ళకి చూస్తున్నాడు. అంటే వీడి క్యారెక్టర్ ఎలా ఉంది ఒకసారి. తప్పిపోయినటువంటి వాడు ఇంటిలో ఉండి తప్పిపోయాడు. అనేక మంది సంఘాల్లో ఉండి కూడా వారు తప్పిపోతున్నారు. సంఘంలో ఉంటూను సంఘానికి వస్తూ కూడా వారు తప్పిపోతున్నారు. వాక్యాన్ని వినరు వారు వచ్చేది దేని కొరకు వస్తున్నారో తెలుసా? తినటానికి వస్తారు, వేరే వాళ్ళని చూడటానికి వస్తారు, వేరే వాళ్ళతో మాట్లాడుకోవటానికి వస్తారు. ఆ విధంగా అంటే ఎలా ఉంది ఇది? వాడు సంఘంలోకి వచ్చి బాగుపడుతున్నాడా, పాడైపోతున్నాడా? తప్పిపోతున్నారు. వీడు కూడా ఈ నీ కుమారుడు వేశ్యలతో, ఇక్కడ ఏమన్నా ప్రభువారు అన్నారా? దుర్వ్యాపారం చేశారని. వేశ్యలు ఏమైనా ప్రభువారు ఏమైనా ఇక్కడ మాట ఇస్తారా? వీడు అంటున్నాడు ఇలాగా. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, లేని వార్తను మనం పుట్టించకూడదు, అబద్ధ సాక్ష్యాలు మనం పలకూడదు. వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు క్రొవ్విన దూడలను, వీని కొరకు క్రొవ్విన దూడలను వధించితమని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. అయ్యో, నావన్నీ కూడా నీయే కదా అన్నా సరే వీడికి ఎలా ఉంది? మనసులో వేరేది ఉంది. ఈ దినాల్లో కూడా అనేక మంది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు మంచివారు? చిన్న కుమారుడా, పెద్ద కుమారుడా? చిన్న కుమారుడే. తప్పు తెలుసుకున్నాడు, వచ్చాడు. కానీ వీడు తండ్రి బతిమాలుతున్నా, తండ్రి ప్రాధేయపడుతున్నా, నాకు మేక పిల్ల ఇవ్వలేదు, నా స్నేహితులు తీసుకురాలేదు, ఇదే చెప్పుకొస్తున్నాడు. అంటే వీడు ఎంత దుర్మార్గుడు. ఈ నీ కుమారుడు అంటున్నాడు మళ్ళీ. తండ్రి ఎంత బాధపడతాడండి. అందుకే తండ్రికి పెద్ద కుమారుని యొక్క మనస్తత్వం ఏంటో తెలుసు కనుక వీడు పొలంలో ఉన్నా సరే వీడి కౌరు పంపించలేదు. ఎందుకని? వీడు వస్తే పాడు చేస్తాడు, వీడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఇదేనా దేవుడు మన మనసుల్ని పరిశీలిస్తున్నాడు. దేవుని సన్నిధులకు మనం పిలుస్తున్నాడా లేదా? మనల్ని ఉపయోగించుకున్నాడా లేదా? మనం దేవునితో ఉంటున్నామా లేదా? ఎందుకంటే వీడు పాడు చేసేవాడా లేకపోతే బాగు చేసేవాడా? వీడు కట్టేవాడా కూల్చేవాడా? దేవుడికి తెలుసు. ఒక జీవితాన్ని కట్టేవాడా నా కుమారుడు ముందుగానే పిలుస్తాడు. మరి తమ్ముడు వచ్చిన వెంటనే కౌరు పంపించేయాలి, కానీ పంపించలేదంటే తండ్రికి తెలుసు పెద్ద కుమారుని యొక్క మనస్సు ఏంటో. ప్రియ సోదరి ఒక్కసారి పరిశీలించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇంటిలో ఉండి తప్పిపోయాడు పెద్ద కుమారుడు. నవన్నీ నీవని మనం సంతోషించుట ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఇదిగో నీ తమ్ముడైతే చనిపోయి తిరిగి మరలి ఇచ్చాడు, తప్పిపోయాడు, మరలా దొరికాడు. ప్రియ సోదరి వాక్యం చాలా విలువైనది. వాక్యాన్ని అర్థం చేసుకోండి దయచేసి. మరలా చదవండి మీరు కూడానే. తప్పిపోయినటువంటి వాడు ఈ దుర్మార్గుడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడైతే తన తప్పును తెలుసుకుని తండ్రి పాదాల మీద పడిపోయాడు. ఇదిగో నీకును పరలోకమందున తండ్రికి నేను నీకు విరోధంగా జీవించాడయ్యా, నీ కుమారుని అనిపించుకున్నాడు కూడా నాకు విలువ లేదు, అర్హత లేదన్నాడు. తప్పు తెలుసుకున్నాడు, క్షమించబడ్డాడు, తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. ఇదిగో ఇంటిలో ఉంటూనే వీడు ఎన్ని కుయుక్తులు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో దూరం అయిపోయాడు. ఒకసారి ఆలోచించుకో ప్రియ సోదరి. చిన్న కుమారులాగా ఒకవేళ తప్పు చేసి నువ్వు పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకుని మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నావా? లేకపోతే నువ్వు ఇంటిలోనే ఉండి బయటికి వెళ్ళిపోయావా? ఒకసారి ఆలోచించుకో. తప్పిపోవద్దు. దేవుని యొద్ద నిత్యము నిజమైనటువంటి బిడ్డలుగా మనం జీవించే వారికి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. ఇదిగో దేవా, చిన్న కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ పెద్ద కుమారులు కూడా సూచనకి ఇదిగో ఈ పరిసయ్యులు శాస్త్రులు కూడా అదే విధంగా ఈ యొక్క ఉపమానంలో ముందుగా చూసుకున్నట్లయితే 15వ అధ్యాయంలో నువ్వు పాపుల యొద్దకి ఇదిగో తండ్రి
ఆ యొక్క ఎవరైతే ప్రభా బలహీనంగా ఉన్నారో వారి యొద్దకు నువ్వు వెళ్ళి ఉన్నావు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి సుంకరుల యొద్దకు నువ్వు వెళ్ళి ఉన్నావు. కానీ పరిసయ్యులు శాస్త్రులు అయితే పెద్దవారయ్యా, కానీ వారు తప్పిపోరయ్యారా. ఈ యొక్క సుంకరులు ఈ వీరు ప్రభా తప్పులు తెలుసుకుని వారు నీ వైపు నీ వాక్యాన్ని నీ తట్టు తిరిగారయ్యా. మేము కూడా ఈ దినాల్లో తప్పిపోయి ఒకవేళ చిన్న కుమారుడు వెళ్ళి మరలా బుద్ధి తెచ్చుకుని నీ సన్నిధిలో నీకు నిజమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి సాధన ఇచ్చాను. ఇంటిలో ఉంటూ కూడా ఈ పెద్ద కుమారుడు తప్పిపోడయ్యా. అనేక మంది బిడ్డలు ఈ విధంగా జీవిస్తున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.